హాయ్ హలో నమస్తే, నేను మీ చందన. ఈ రోజు మనం వచ్చేసాం ప్రాణ పెయిన్ క్లినిక్, అత్తపూర్, హైదరాబాద్. గూగుల్లో చూస్తే 1300కి పైగా 4.9 స్టార్ రేటింగ్ తో రివ్యూస్ ఉన్నాయి. వీళ్ళ వెబ్సైట్ చూడండి, కొన్ని వందల మంది పేషెంట్స్ కి లైవ్ వీడియో రివ్యూస్ ఉన్నాయి. ఈ కాలంలో డయాబెటిక్ న్యూరోపతి అనేది చాలా కామన్ అయిపోయిందండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడా తగ్గట్లేదు. అలాంటిది దుబాయ్, మలేషియా, సింగపూర్ రకరకాల దేశాల నుండి, మొత్తం ఆంధ్ర, తెలంగాణ నుండి ఒక నమ్మకంతో కేవలం 45 నిమిషాల్లోనే నొప్పి తగ్గుతుందని ప్రాణ పెయిన్ క్లినిక్ కి వస్తున్నారు. అసలు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, ఎక్కడా తగ్గంది వీళ్ళ దగ్గర ఎందుకు తగ్గుతుంది, అసలు వీళ్ళు పేషెంట్స్ కి ఇచ్చే భరోసా ఏంటి, వీళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సాహిత్య గోటెట్టి, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్. హలో మేడం. హలో చందన, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. ఈ డయాబెటిక్ పేషెంట్స్ ని చూస్తుంటాం కదా, వాళ్ళు కాళ్ళ మంటలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చందన, ఒక్కసారి ఈ నీడిల్స్ మీద ఒక్క అడుగు వేసి చూడండి. మీరు ఈ ఆలోచనకే మీకు చాలా భయం వేస్తుంది. ఈ షుగర్ ఉండి అరికాళ్ళ మంటలతో ఉన్న వాళ్ళు రోజంతా ముళ్ళ మీద, మంటల మీద నడిచినట్టు ఉంటుందండి వాళ్ళకి. ఈ కాళ్ళ మంటలతో వీళ్ళు రాత్రంతా ఇబ్బంది పడుతూ, కాళ్ళు తడుపుకుంటూ, లేకపోతే తడిగుడ్డ చుట్టుకుంటూ, దాంతో పొద్దున నిద్ర లేకుండా నీరసంగా ఉండడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, షుగర్ స్పైక్స్, దేని మీద శ్రద్ధ ఉండదు, రోజంతా నీరసంగా చిరాగ్గా ఉండి హెడ్ ఎక్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇలా ఒక రోజు అయితే పర్వాలేదు, ఇలా వీళ్ళు సంవత్సరాల కొద్దీ నిద్ర లేకుండా రాత్రంతా బాధపడుతూ ఉంటే ఇంతకంటే శాపం ఏముంటుందండి? మ్యామ్, మరి ఇంత పెద్ద హాస్పిటల్స్, డాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేయలేరంటారా? లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా అందరికీ ఒకటే టైప్ ఎక్సెల్ టీషర్ట్ వేసినట్టు నొప్పి ఏదైనా సరే ఒకటే ట్రీట్మెంట్. మీకు తలనొప్పి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? బామ్జన్ రాస్తారు, తగ్గపోతే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు. అలాగే నడు నొప్పి వస్తే ఏం చేస్తారు? తైలాలు రాయడము, లేకపోతే ఆయిల్స్, మసాజ్లో వేడి నీళ్ళు కాపడాలు. తగ్గలేదంటే టాబ్లెట్స్ వేసుకుంటారు. అది టిపికలీ పెయిన్ కిల్లర్సే ఉంటాయి. సో అలాగే ఈ పేషెంట్స్ కి కూడా ఈ తిమ్మిర్లు తగ్గడానికన్నా, మంటలు తగ్గడానికన్నా, దేనికైనా సరే ఈధర్ ప్రిగాబులెన్స్ ఇస్తారు, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, లేకపోతే న్యూరోబయాన్ ఇంజెక్షన్ ఇస్తారు. ఇంకా దానికి తగ్గకపోతే ఇంకొక ఉచిత సలహా ఇస్తారు, షుగర్ కంట్రోల్ చేసుకోండి, ఇవి ఆటోమేటిక్ గా తగ్గుతాయని. అది తెలిస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తారు? ఇలా వీళ్ళ సంవత్సరాల తరబడి సఫర్ అవుతూనే ఉంటారు. పాపం ఈ షుగర్ వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా చూడండి, వాళ్ళకి నచ్చింది కడుపుండా తినలేరు. ఈ మంటల వాళ్ళ కంటి నిండా నిద్ర ఉండదు. వీళ్ళని చూస్తే చాలా జాలేస్తుందండి. మేడం, మరి అసలు ఇది ఎందుకు వస్తుంది అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మీ దగ్గర? స్టార్ట్ చేయాల్సి వచ్చింది. రెండేళ్ళగా తనకి అరికాళ్ళ మంటలతో సఫర్ అవుతుంది పేషెంట్. తర్వాత ఈ స్కాన్లు అన్ని చేసేసిన తర్వాత ప్రాబ్లమ్ ఓన్లీ ఈ నర్వ్ కండక్షన్ స్టడీలో పెరిఫెరల్ నర్వ్స్ వచ్చే వచ్చింది. గ్లోబల్ స్టాకింగ్ న్యూరోపతి అంటారు డయాబెటిక్. అంటే మనం సాక్స్ మేజర్ ఎంత దగ్గర నుంచి ఎక్కడి నుంచి వేసామో అక్కడి నుంచి పేషెంట్స్ కి పిల్లలు. సో ఇది నేను ఏం చేస్తున్నానంటే, ఎక్కడైతే ఈ నరాలు ఉంటాయి, చిన్న చిన్న నరాలు ఉంటాయి, దీనికి ఈ యాంకిల్ జాయింట్ చుట్టూగా సప్లై చేసే నరాలకి నేను ఈ డెక్స్ట్రో సొల్యూషన్ లోకల్ అనెస్థెటిక్ మిక్స్ చేసి ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్ ఉన్నాయో ఆ నరాలు అన్ని చుట్టుపక్కల బ్లాక్ తెచ్చుకుంటూ వెళ్తాను. డెక్స్ట్రో సొల్యూషన్ వల్ల ఆ నరాలకి బలం చేరుకుని ఆ చుట్టుపక్కల టిష్యూస్ కూడా రిపేర్ అవుతాయి. డ్యామేజ్ టిష్యూస్, వీళ్ళకైతే బ్లడ్ సప్లై అందలేదు ఈ షుగర్ వల్ల. సో ఈచ్ నరాన్ని, ఇండివిజువల్ నరాన్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ నరాన్ని నేను అల్ట్రాసౌండ్ మిషన్లో ఐడెంటిఫై చేసుకున్న తర్వాత చిన్న ఇంజెక్షన్ కంగారు పడదు అంతే. సో ఇలా ఫస్ట్ నరము మనం ఇంజెక్ట్ చేస్తామండి. చూసారు కదండి, ఇది చాలా సింపుల్. ఎటువంటి ఖర్చు కానీ, ఫీచర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ఉండదు. అదే రోజు వస్తారు, ఒకే తీసుకుంటారు, పేషెంట్ కాలు తెలుసుకుంటారు. అమ్మ కాలు కష్టమా మీ పనులు మీరు వెంటనే రెస్యూమ్ చేసేసుకోవచ్చు. అండ్ దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఎక్స్ట్రా సొల్యూషన్ యాక్చువల్లీ సేఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అండ్ ఆల్సో న్యూట్రలైజేషన్ ఎఫెక్ట్ తగ్గిపోతాయి. ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయో వాళ్ళకి పెరిఫెరీస్, అంటే కాళ్ళకి వెళ్ళే బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, ఆ బ్లడ్ వెజల్స్లో ఫ్లో తగ్గిపోతుంది. ఈ ఫ్లో తగ్గిపోవడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న లిగమెంట్స్, కండరాలు అండ్ టెండాన్స్ పైన ఒత్తిడి కలిగి వీటి దగ్గర ఉన్న నరాలు ఇరిటేషన్ అవడం స్టార్ట్ అవుతాయి అనమాట. అండ్ దీనివల్ల ఆ హైపర్ ఇరిటబుల్ నర్వ్స్ అనేవి ఈ నమ్నెస్, బర్నింగ్ అండ్ టింగ్లింగ్ సెన్సేషన్ కలిగిస్తాయి. ఈ బ్లడ్ ఫ్లో పెద్ద రక్తనాళంలో ఉందా, లేకపోతే దాని నుంచి వచ్చే బ్రాంచెస్ లో ఉందా, అంటే చిన్న రక్తనాళాలు, చిట్టు వేళ్ళు అంటారు చూడండి, సో దాని నుంచి వచ్చే బ్రాంచెస్ లో ఉందా తెలుసుకోవడానికి మేము ఇక్కడ ఆర్టీరియల్ అండ్ వీనస్ కలర్ డాప్లర్ అండ్ నర్వ్ కండక్షన్ స్టడీస్ చేయించుకోమని చెప్తాం. అది మీ చుట్టుపక్కల మంచి స్టాండర్డ్ ల్యాబ్స్లో చేయించుకుంటే సరిపోతుంది, డయాగ్నోస్టిక్ ల్యాబ్స్లో. వన్స్ అది తెలిసిన తర్వాత
ఈ పెద్ద రక్తనాళంలో ఒకవేళ ప్రాబ్లం ఉంది అంటే అది సెంటర్ నుంచి ఇక్కడ నుంచి ఒక రక్తనాళం వెళ్తుంది పెద్దది, అయోటా అంటాం. దాని నుంచి చిన్న చిన్న బ్రాంచెస్ వస్తాయి. ఆ బ్రాంచెస్లో ప్రాబ్లం ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేస్తే సో నేను అక్కడికి వెళ్ళి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి నా నీడిల్ అక్కడ తీసుకెళ్ళి చిన్న సింపాథెటిక్ బ్లాక్స్ అనేవి చేస్తాం. సో దీనివల్ల పేషెంట్స్ ఎలా సిమ్టమ్స్ ప్రజెంట్ చేస్తారంటే ఈ పెద్ద రక్తనాళంలో ప్రాబ్లం ఉంటే కాళ్ళు తిమ్మిర్లు ఎక్కిపోవడం, ఈ పెరిఫరీస్లో కాకుండా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాలు అనుకోండి, ఇక్కడ నుంచి యూజువల్లీ ప్రాబ్లం చెప్తారు. ఇక్కడ నుంచి కాకుండా సెంటర్ నుంచి అంటే తొడ భాగం నుంచే నొప్పి చెప్తున్నారు, తిమ్మిర్లు లేకపోతే మంటలు చెప్తున్నారు అనుకోండి, అది యూజువల్లీ పెద్ద రక్తనాళంలో ప్రాబ్లం ఉంటే దాని చుట్టుపక్కల ప్రాబ్లం ఉంటే వస్తుంది. దానికి సింపాథెటిక్ బ్లాక్స్ అంటే ఈ నరాల సమూహం దగ్గర ఒక చిన్న డయాగ్నోస్టిక్ బ్లాక్ లాంటిది చేసుకుంటే ఈ పేషెంట్స్కి ఆన్ టేబుల్ రిలీఫ్ వస్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ మై పేషెంట్స్ చిన్న రక్తనాళాల్లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ చిన్న రక్తనాళాల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు నా అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాంకిల్ అనుకోండి, ఈ యాంకిల్ చుట్టుపక్కల నొప్పి కలిగించే నరాలు ఉంటాయి. ఇవన్నీ ఈ ఇరిటెంట్ నర్వ్స్ ఈ చుట్టుపక్కల ఉంటే ఇది స్కానింగ్ ద్వారా నేను చూసి ఆ స్పెసిఫిక్ నర్వ్ దగ్గరికి వెళ్ళి నేను 5% డెక్స్ట్రోజ్ సొల్యూషన్ అనేది ప్రిసైజ్గా టార్గెట్లోనే వేస్తాను. దీనివల్ల ఏం జరుగుతుందంటే అక్కడ ప్రో ఇన్ఫ్లమేటరీ సెల్స్ అంటే వాపు కలిగించే కణాలు అన్నీ అక్కడ కూడుకుని ఉంటాయి. దాన్ని నేను ఫ్లష్ అవుట్ చేసి అక్కడ బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న టిష్యూ డ్యామేజ్ తగ్గి ఆ నరాలు శాంతిస్తాయి. దీనివల్ల పేషెంట్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒకటే సిట్టింగ్లో చాలా మటుకు పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఇది కేవలం 45 minutesలో ట్రీట్మెంట్ అయిపోతుంది. చాలా మంది పేషెంట్స్ ఫస్ట్ సిట్టింగ్లోనే సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ పొందుతారండి. అండ్ ఇక్కడ నో కట్స్, నో సూచర్స్ అండ్ నో బ్లీడ్స్. పేషెంట్ నడుచుకుంటూ వస్తారు, ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ మా డయాబెటిక్ పేషెంట్స్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తుంది, స్లీప్ని ఇంప్రూవ్ చేస్తుంది, షుగర్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ వారి మెడికేషన్ డిపెండెన్సీని అండ్ వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గిస్తుంది. ఇంతకంటే ఏం కావాలండి? మేడం, మరి పేషెంట్స్కి మీరు ఇచ్చే భరోసా ఏంటి? హాస్పిటల్స్ కొద్దిగా ఒక కార్ కొన్నా, ఒక ఫోన్ కొన్నా కమర్షియల్ ఫీల్ అవ్వని వీళ్ళు ఉత్తి హాస్పిటల్కి వెళ్తేనే చాలా కమర్షియల్గా ఫీల్ అవుతున్నారు. మా మెయిన్ వాల్యూ ఇక్కడ, ఇఫ్ ఆర్ సర్వీస్ ఈజ్ ఆఫ్ నో వాల్యూ టు యూ, యువర్ మనీ ఈజ్ ఆఫ్ నో వాల్యూ టు అస్. అంటే మా సేవ మీకు విలువని ఇవ్వకపోతే మీ డబ్బుల్లో మాకు విలువ లేదండి. అందుకే ఇక్కడ మేము ఓపీస్ కానీ, స్కాన్స్ కానీ, మందుల కోసం కానీ పేషెంట్స్ ఇంత దూరం మేము రమ్మనం. మేము ఫ్రీ ఫోన్ కన్సల్టేషన్స్ ఇస్తామండి. ఇక్కడ హాస్పిటల్ నుండి వెళ్ళిపోయాక ఏ డాక్టర్ కూడా మీకు ఫోన్ చేసి సార్ మా హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారు, మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు అని ఫోన్ చేయరు. కానీ మేము ఇక్కడ చేస్తామండి. ఎవరు మీకు ఫోన్ చేసి ఫాలోఅప్ చేయరు. ఇక్కడ మేము వెళ్ళాక ఒకసారి, 15 daysకి ఒకసారి, 1 monthకి ఒకసారి, 3 monthsకి ఒకసారి ఫాలోఅప్ చేస్తాం. ఏ హాస్పిటల్లో కూడా డాక్టర్ డైరెక్ట్ నెంబర్ ఎవరికి ఇవ్వరండి. ఇక్కడ మేము ఎప్పుడు అవసరమైనా డాక్టర్ చేత మీకు ఫోన్ మాట్లాడిస్తాం. ట్రీట్మెంట్ అంటారా, నొప్పి తగ్గుతుంది, తగ్గదు. తగ్గితే మీకు జీవితంలో ఒక సొల్యూషన్ వస్తుంది. లేకపోయినా కూడా రివ్యూ ఫీజు పట్టరండి, ఇది 15 రోజులే వ్యాలిడిటీ లాంటివి మేము చెప్పాం. ఏమైనా డయాగ్నోస్టిక్ బ్లాక్స్ ఇవ్వాలన్నా, ఇంకేమైనా ట్రీట్మెంట్ చేయాలన్నా మేము అవసరం ఉంటే మేము చేస్తాం. ఇక్కడ విలువ ఉంది అనుకుంటే వాళ్ళు వస్తారు. ఇంతకంటే పేషెంట్కి ఏం కావాలండి?